అమ్మా ఈ నెల మాత్రం దీన్ని ఖర్చు పెట్టుకోనా? ఇప్పుడు ఏం ఖర్చు ఉందిరా నీకు? ఆరేండ్ల నాడే 60 ఏండ్ల జీవితం చూసిండు మా నాన్న. బాల్యం అంటే ఏందో తెలియని నాడే బతుకు బండి నడిపిండు. ఆయన జీవితం అంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడు ఒక్కటే ఆయనకు తెలిసింది. ఇంకేం చూడాలి ఆయనను మించిన అనుభవాన్ని? జీవితాంతం రుణపడి ఉన్న చాలున ఈ జన్మ, నీ రుణం తీర్చుకోగలనా? భవిష్యత్తు కోసం బంగారు పాటలు వేసావే నాన్న, దానికి త్యాగం నీ జన్మ. నీకెప్పుడు డౌట్ రాలేదా ఎందుకు భయపడుతున్నాను అని? ఒక్క పైవాడు ముందు తప్ప ఎవ్వరి దగ్గర నీ మోకాలు దించి మొక్కాల్సిన అవసరం లేదు అని రాకూడదు కూడా. నీకన్నా పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళ ముందు మాట్లాడేటప్పుడు ఎక్కువగా భయపడకు. నువ్వు ఎంత ఎక్కువ వినయం ప్రదర్శించి భయపడతావో అంత తక్కువ అయిపోతావు. అండ్ నీకన్నా చిన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీకున్న తెలివి టాలెంట్ ఎక్కువ షోకేస్ చేయకు. నీ యాటిట్యూడ్ ఎంత మంచిగా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. జనాలు డబ్బు చూసి నీ దగ్గరకు వస్తారు, కానీ నీ క్యారెక్టర్ చూసి మాత్రమే నీతో ఉంటారు. ప్రతిసారి భయపడతా ఉంటే ఏ పని ముందుకెళ్ళాలి. ప్రతి ఫెయిల్యూర్ అపజయం విజయానికి దారి. చిన్నప్పుడు నేను ఫెయిల్ అవుతానే వచ్చాను. నాకు ఫెయిల్యూర్ అనేది నాకు గొప్ప పాఠాలే నేర్పింది. సక్సెస్ నాకు ఎంత పాఠం నేర్పిందో నాకు తెలియదు, కానీ నా ప్రతి ఓటమి నన్ను విజయానికి దగ్గర చేసింది. ఈ మనుషుల గురించి చాలా నేర్చుకున్నాను సార్. ఏం నేర్చుకున్నావు? మన సొసైటీలా పైసలు కాశవాడే పెద్ద మనుషులున్నారు, పక్కనే ఉండి పొడిచే దోస్తులున్నారు, ఫారిన్ సంబంధం రాగానే వదిలిపెట్టే లవర్స్ ఉన్నారు, సెంటిమెంటల్ గా బ్లాక్మెయిల్ చేసే తల్లిదండ్రులున్నారు సార్. అవసరం ఉన్నప్పుడు వాడడం, అవసరమైనాక చెత్త కుప్పల్లో పారేయడం సార్. నాన్న ఒక నిజమైన అబద్ధం, నాన్న ప్రేమ అబద్ధంగా మారిన ఒక నిజం. నాన్న ప్రేమ ఎవ్వరికీ అర్థం కాని భాష. పిల్లల భవిష్యత్తే నాన్నకు శ్వాస. ఆయన నడిచి వెళ్లే దారిలో ఎన్నో చీకటి తెరలుంటాయి. ఆయన కళ్లల్లో మాత్రం పిల్లల రేపటి కలలుంటాయి. ఖండాంతరాలు దాటి వెళ్లినా, కఠినంగా ప్రవర్తించిన పిల్లల కోసమే. ఒక విషయం చెప్పరా మురుగా, ఈ ప్రపంచంలో మనకేదైతే ఎక్కువగా ఇష్టమో ప్రకృతి దాన్నే మనకి దూరం చేస్తుంది. ఎందుకో చెప్పు? అది కూడా లేకుండా నువ్వు జీవించాలి అనేది నేర్పడం కోసం. మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది, నేర్చుకో.